హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. కామాక్షమ్మ దీపానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. అసలు కామాక్షి దీపం ఎప్పుడు వెలిగించుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, దీపారాధన ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. ఏకాదశి, పౌర్ణమి లాంటి తిథుల్లో తెచ్చుకొని పూజ స్టార్ట్ చేయడం మంచిదండి. అయితే మంగళ శుక్రవారాలు విశేషం. అలాగే మంగళ శుక్రవారాల దీపాన్ని శుభ్రం చేయరాదు. ముందు రోజునే శుభ్రం చేసుకొని గంధము కుంకుమలతో అలంకరించుకోవాలండి. మకర తొండానికి మధ్య ఉన్న రాక్షసునికి కుంకుమ అలంకరించరాదు, దైవానికి మాత్రమే పెట్టుకోవాలి. అయితే ఈ పూజ సూర్యోదయానికి ముందు మరలా సాయం సంధ్య వేళల్లో దీపారాధన చేయటం వల్ల చాలా మంచిదండి. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. ముందుగా సువాసనాభరితమైన పూలతో అమ్మని అలంకరించుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలండి. పూజానంతరం ఏదైనా బెల్లం ముక్క కానీ ఏదైనా నివేదన చేసి తాంబూలం సమర్పించాలి. రోజు చేయలేని వారు మంగళ శుక్రవారాలు ఆరాధించడం వలన కోరిన కోరికలు త్వరగా తీరుతాయి. అంతా మంచే జరుగుతుందండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో